వ్యాధుల కాలం అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలియజేశారు. బుధవారం మాముండూరు గ్రామం నందు లార్వా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మురికి నీరు నిల్వ ఉంటే ఈ దోమలు ఉత్పత్తి అయి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు వ్యాధులపై అవగాహన నిర్వహించడం జరిగిందని వివరించారు. పశువులు కొట్టాల వద్ద ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలన్నారు. అక్కడ నీళ్లు నిలిస్తే 5 రోజులు మించి ఉంచరాదన్నారు. ఇంటి దగ్గర రుబ్బురోలు, పాత సీసాలు, పూల కుండీలు, టైర్లు వంటి ఉన్న చోట నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వాతావరణంలో మార్పు వచ్చింది కాబట్టి కాచి వడపోసిన నీళ్లు తాగాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పేడ దిబ్బలు, పైప్ లీకేజ్ లేకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి కొలాయిల వద్ద నీళ్లు వృధా చేయొద్దన్నారు. పైపులకు కొలాయిలు లేని వాటికి మరమ్మతు చేసుకోవాలన్నారు. రాత్రిపూట దోమతెరలు వాడాలన్నారు. 15 రోజులకు ఒకసారి తాగునీటిని క్లోరినేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఎమ్మెల్యేహెచ్ పి తేజ, ఏఎన్ఎం నాగమణి, ఆశా కార్యకర్త సుగుణ, గ్రామస్తులు పాల్గొన్నారు. కంటిన్యూగా నెలాఖరు వరకు లార్వా ఫీవర్ సర్వే ప్రతి ఫీవర్ సర్వేస్ ఏమన్నా ఉన్నాయా లేదా తర్వాత నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు అది ఎప్పుడు చేస్తామని అనేది మరి ఎప్పుడు రాదు కాబట్టి వారం రోజులు టైం పడుతుంది. వారం రోజులు రాకపోతే తీసుకొస్తాం కాబట్టి వాళ్ళకి రాకుండా ఎలా అరికట్టాలో వాళ్ళకి అవగాహన కాకుండా పరిసరాలు ఈ సీజనల్ వ్యాధులు వర్షాల కాలంలో నీరు కలుషితమవుతుంది కాబట్టి నీరు కాల్చుకొని చల్లార్చుకొని తాగని చెప్తున్నాము. ప్రతి వారము 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేసుకుంటాం. వాటర్ తాగమని అవగాహన కల్పిస్తున్నాము.